హలో అండి, ఈరోజు టేస్టీ రెసిపీ మునగాకు పాటోలి. దీనికోసం ఒక చిన్న గ్లాసుడు శనగపప్పుని అరగంట పాటు నానబెట్టుకుని తర్వాత పప్పుని మిక్సీ జార్లో వేసుకొని సరిపడా ఉప్పు పసుపు వేసి ఇలా కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని పోపు మంచిగా వేగిన తర్వాత ఒక పిరికెడంతా శుభ్రం చేసుకున్న మునగాకుని ఈ పోపులో వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ మునగాకు పాటోలి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తెలుసు కదండి, మునగాకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకులో. అయితే నాకు మాత్రం ఈరోజు చేసిన మా ఇంట్లో మునగాకు పాటోళీలో ఇంకాస్త మునగాకు వేస్తే బాగుండు అని అనిపించింది. కాస్త మునగాకు తక్కువైంది. సో ఇంకా మునగాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం రుబ్బి ఉంచుకున్న శనగపప్పు పిండిని ఈ మునగాకులో వేసేసి బాగా ఫ్రై చేసుకుని ఉప్పు సరి చూసుకుంటూ ఉప్పు కారం వేసి మంచిగా పొడి పొడిలాడేట్టుగా ఫ్రై చేసుకుంటే మునగాకు పాటోళీ రెడీ.